మన ఇప్పుడు రివ్యూస్ గురించి మీరు చెప్పారు కదా, పెయిడ్ రివ్యూస్ ఇలాంటి రివ్యూస్ బాగున్నాయి అంటే కలెక్షన్స్ రావని అర్థం. మీకు ఒకటి గుర్తుంచుకోండి. అంటే నచ్చిద్ది, కాకపోతే ఆ కలెక్షన్స్ రావు. మిమ్మల్ని తిడుతూ రాస్తారు చూసారా, వాటి కలెక్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యానిమల్ని దేశవ్యాప్తంగా తిట్టారు, ఎందుకు వచ్చాయి కలెక్షన్? బీభత్సంగా వచ్చాయి. ఏ సినిమా అంతే, నెగిటివ్గా తిడితే మీకు కలెక్షన్స్ పెరిగినట్టే, పాజిటివ్గా ఉందంటే మీకు కలెక్షన్ రావు. నెక్స్ట్ మాత్రం మిమ్మల్ని ఈ లెక్కన మేము బాగలేదనే సినిమా తీయాలి నెక్స్ట్. అసలు బాగలేదని తిట్టాలా? అలా కాదు, మీ స్టోరీ అంటే కాదు సార్. ఈ రివ్యూస్ అనేవి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు సార్. అది ఒక 20% పీపులే నేను పట్టించుకుంటారని అనుకుంటున్నాను, నాట్ ఆల్ ద ఆడియన్స్. ఇప్పుడు నేను ఈ సినిమా కుదరని వాళ్ళని ఎక్కువ చూస్తున్నాను. చూడొద్దు అని కాదు, వాళ్ళకి కుదరలేదు కొంతమందికి. చాలా మంది మహిళలు నన్ను ఆదరించే వాళ్ళు భవానీ మాల్లో ఉన్నారు, దుర్గమ్మ పూజల్లో ఉన్నారు. వాళ్ళు సినిమాకి వెళ్ళే ఇదిలో లేరు. నేను సెలవుల్లో బాగా వస్తారనుకున్నాను, కానీ మహిళలందరూ కూడా పూజల్లో ఉన్నారు ఇప్పుడు. డెఫినెట్గా వాళ్ళు ఒక 2-3 డేస్లో వాళ్ళ పూజలు అయిపోయిన తర్వాత సినిమా చూస్తారని అనుకుంటున్నాను. చంద్రహాస్ యాటిట్యూడ్ అనేది నీకు చూపించే సినిమాలో, అంటే నీకు సోషల్ మీడియా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఎందుకు వాళ్ళందరూ థియేటర్కి రాలేదంటే ఏం చెప్తావు అసలు? ఇంకా టైం ఉంది కదా సార్, వస్తారనుకుంటున్నా. లేకపోతే కూడా నెక్స్ట్ కంపల్సరీ వచ్చేటట్టుగా ఉండగలిగే సినిమా నెక్స్ట్ అలా అలా వస్తా. ఈ స్టోరీ చూస్తుంటే అంటే నీ ఏజ్ క్యారెక్టర్ అంటే ఆ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి కరెక్ట్ సూట్ అవుతుంది. అంటే నీ లైఫ్లో జరిగిందా, లేక రియల్గా ఎవరికైనా జరిగిందా, లేకపోతే నాన్న మ్యారేజ్ బిఫోర్ అదే లేదు సార్, ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్కి నాకు అసలు ఏం సంబంధం లేదు. ఎందుకంటే వాడు అసలు మాట మీద నిల్చోడు, నిజాయితీగా ఉండడు, అబద్ధాలు ఆడతాడు, ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. నేను అలా ఉండను, నేను మాట అంటే మాటే. ఈ సినిమాకి కానీ మేము అనుకున్నట్టుగా వచ్చేసింది సార్. అంటే మేము ఏదైతే దేనికోసమే తీసామో సినిమా, అదే వి సక్సీడెడ్ ఎట్ దట్. లైక్ హీ కెన్ డూ ఎనీథింగ్ అనేది హీరో మెటీరియల్ అని, లేకపోతే ఫస్ట్ సినిమాలో లేదని అనడం కానీ, మీరు కూడా సినిమా చూసి మీకు నచ్చిందని చెప్పడం కానీ, సో అక్కడ వి సక్సీడెడ్. ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్న మీరు సండే థియేటర్కి అక్కడికి వెళ్ళారు కదా, అటు సైడ్ పబ్లిక్ చూస్తుంటే కొంతమంది ఏమిటి అంటే దేవరా కంటే బాగుంది, దేవరాని తిడుతున్నారు. ఎందుకని అంటే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంటుందిగా, అవునా ఏంటి ఇది అనేసి? ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయితే నేనేం చేయలేను, ఎందుకంటే నేనే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్. నాకు ఆయన డాన్స్ చాలా ఇష్టం. ఆ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది, చూసారా మీరు? లేదు సార్, అంటే చూడకపోయినా కానీ నేను అక్కడే ఉన్నా కదా, నాకు తెలుసు వాళ్ళు ఏమేమన్నారు. ఏమన్నారు అంటే అదే ఫస్ట్ సినిమాకి ఏ హీరో ఇలా చేయలేదు అవి ఇవి అని అన్నారు. కొంచెం పక్కన నిల్చోవడం కూడా టెన్షన్ ఉండింది నాకు, వాళ్ళు అలా అరుస్తుంటే అలా అంటుంటే. కానీ వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తున్నారు, నేను ఏమంటా దానికి. అంతే, జై బాలయ్య. జై బాలయ్య కాదు, అక్కడ ఎన్టీఆర్ని తిట్టేశారు. అంటే ఫ్యాన్స్ దేవరాని చేశారు. లైఫ్లో ఏం జరిగినా జై బాలయ్య అని కూడా ముందుకు వెళ్ళిపోవడం, అంతేనా?